నమస్కారం. మనం ఈరోజు 2025లో రిలీజ్ అయిన 'డెడ్ ఆఫ్ వింటర్' అనే మూవీ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ అంటే సర్వైవల్ మూవీ. 'డెడ్ ఆఫ్ వింటర్' అంటే శీతాకాలంలోని ఘోరమైన చలి, మంచు తుఫాను, అందులోనూ ఒంటరితనం మరియు మరణం మధ్య పోరాటం. ఇది యాక్షన్ థ్రిల్లర్ కానీ ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుంది. ఎమ్మా థామ్సన్ అనే ఒక పెద్దావిడ ఇక్కడ ఒక విడో, ఏజ్డ్ ఫిషర్ వుమెన్‌గా యాక్షన్ హీరోయిన్‌గా కనిపిస్తుంది. పెద్దావిడైనా కూడా ఈ సినిమాలో ఈవిడే హీరోయిన్ అనమాట. సినిమా స్టార్ట్ అవుతుంది. ఇందులో ఈ ముసలావిడ పేరు బార్బ్. ఈమె ఒక చిన్న బాక్సు, ఒక నోకియా కీప్యాడ్ ఫోను, అలాగే తన భర్తతో దిగిన ఫోటో తీసుకొని బయటకొస్తుంది. అలా బయటకొచ్చి కారెక్కి తన ఫ్యామిలీ ఫోటోని తనకు కనబడేలాగా కారులో ఎదురుగా పెట్టుకొని కార్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత జర్నీ మొదలుపెడుతుంది. దారిలో ఒక దగ్గర తన కార్‌కి పెట్రోల్ కొట్టించుకుంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా మంచు. బయట భయంకరమైన స్నో స్టార్మ్ అనమాట. అంటే బ్లిజార్డ్. అంటే స్నోఫాల్. అయితే ఈ అట్మాస్ఫియర్ చూడడానికి చాలా బావుంటది. రోడ్లు మొత్తం ఐస్‌తో నిండిపోయి ఉంటాయి. ఇలాంటి వాతావరణం నిజానికి చూడడానికి చాలా బావుంటుంది. కానీ అక్కడ ఉండడానికి బాగోదు. అయితే కారు అద్దంలో నుండి కూడా ఏవి సరిగ్గా కనబడదు. బార్బ్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. దారిలో ఒక వై జంక్షన్ దగ్గరికొచ్చి ఆగిపోతుంది. తర్వాత ఎదరకి ఎలా ఎళ్ళాలో తెలియలేదు. అయితే తనకు కొంచెం సేపు అర్థం కాదు. కన్‌ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మ్యాప్ చూసి తను ఎక్కడుందో చూస్తుంది. తర్వాత కారు దిగి చుట్టుపక్కలంతా చూస్తుంది. తర్వాత మళ్ళీ కారెక్కి తన ప్రయాణం సాగిస్తుంది. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న క్యాబిన్ హౌస్ లాంటిది ఉంటుంది. అక్కడికి వెళ్లి అడ్రెస్ అడుగుదామని కారు దిగి వెళ్తుంది. అక్కడ ఒక గెడ్డపోడు చలిమంట కాసుకోవడానికి చెక్కలు తీసుకొని వస్తుంటే అతనిని పలకరిస్తది. అతను హఠాత్తుగా భయపడి తన చేతిలో ఉన్న పుల్లలో కిందకు వదిలేస్తాడు. "ఓసి నీ ఎంకమ్మ ఎవరే నువ్వు? భయపడి సచ్చా గదే" అంటాడు. "నా పెళ్ళాం కంటే కూడా ఎక్కువ భయపెట్టేసావే నువ్వు" అన్నాడు. అతని ప్రవర్తన కొంచెం సస్పీషియస్‌గా కూడా ఉంటుంది. అయితే బార్బ్ "నేను ఫిషింగ్‌కొచ్చాను" అని చెప్తుంది. అయితే హిల్డా లేక్‌కి ఎలా వెళ్ళాలి అని అడుగుతుంది. "ఇదిగో ఈ కొండ దాటితే అలా పక్క నుంచి వెళ్తే అదే హిల్డా లేక్" అని చెప్తాడనమాట. అయితే అక్కడ మంచుపై బ్లడ్ పడి ఉండడం చూసి "ఏంటి రక్తం? ఏమైనా ప్రాబ్లమా?" అని అడుగుతుంది. తనేదో సాల్వ్ చేద్దామని. "అదేం లేదు దుప్పి" అని చెప్తాడు. అంటే వాడేదో దుప్పిని చంపేసి మాంసం చేసినట్టు. ఓకే. అని చెప్పి ఆమె తిరిగి కారు దగ్గరికి వచ్చి కారు తీసుకొని నెమ్మదిగా హిల్డా లేక్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికి తను వయసులో ఉండగా తన భర్తతో ఇక్కడికి వచ్చిన సన్నివేశాలు నెమ్మదిగా గుర్తొస్తుంటాయి. అప్పుడు కూడా ఆ ప్రదేశం అంతా కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు తన బ్యాగ్ తీసి కింద పెడుతుంది. అయితే తన భర్త అస్థికలు కలపాలంటే అక్కడ లేక్‌పై పేరుకుపోయిన మంచుపై డ్రిల్ చేయాలనమాట. అంటే అక్కడ కన్నం పెట్టాలి. తన వయసులో ఉన్నప్పుడు తన భర్తతో వచ్చినప్పుడు అక్కడ ఫిషింగ్ చేయడానికి అంటే చేపలు పట్టడానికి ఆ మంచుకి డ్రిల్ చేయడం తన భర్త నేర్పించాడనమాట. అయితే ఆ బాక్స్ ఆ గ్రీన్ కలర్ బాక్స్ అప్పటి నుండి వీళ్ళ దగ్గరే ఉంది. తను కూడా అలా నెమ్మదిగా డ్రిల్ చేయడం మొదలుపెడుతుంది. తర్వాత భర్తతో ఉన్న సన్నివేశాలన్నీ అక్కడ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ పక్క నుంచి సైడ్ నుంచి గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి అని సైడ్ నుంచి ఒక సాంగ్ కూడా వస్తుంటదనమాట. తను మళ్ళీ కారు దగ్గరికి వెళ్తుండగా బుల్లెట్ శబ్దం వినబడుతుంది. బుల్లెట్ అంటే బండి బుల్లెట్ కాదు. గన్ ఫైరింగ్ శబ్దం వినబడుద్దనమాట. వెంటనే కారు పక్కకెళ్ళి దాక్కొని చూస్తుంది. ఏంటా శబ్దం అని. తను ఇందాక ఆ క్యాబిన్ హౌస్ దగ్గర చూసింది కదా! ఒక గెడ్డపోడు. వాడు ఒక చేతులు కట్టేసిన అమ్మాయిని షూట్ చేసి ఉంటాడనమాట. తర్వాత తనని బెదిరించి మళ్ళీ తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంకోసారి తప్పించుకున్నావంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి 2 చేతులు కట్టేసుంటాయి. బార్బు ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తుంది. ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంటుంది. తను చేస్తున్న పని ఆపేసి, తన బండిలో సామాన్లన్నీ వేసుకొని తిరిగి వచ్చేస్తుంది క్యాబిన్ హౌస్ దగ్గరికి. అయితే ఈ క్యాబిన్ హౌస్ దగ్గరలో వచ్చేటప్పటికి తన వ్యాను కొంచెం దూరంలోనే ఇరుక్కుపోతుంది మంచులో. అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లి ఇంటి దగ్గరికి వెళ్తుంది. తలుపులన్నీ వేసుంటాయి. లోపల మంట వెలుగుతూ ఉంటుంది. తర్వాత ఆ ఇంటి చుట్టూ తిరిగేటప్పటికి అక్కడ ఇంటి సైడ్ పక్కన ఒక స్ట్రోమ్ విండో అంటే మంచు తుఫాన్‌లొచ్చినప్పుడు వాళ్ళు అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోతారు. అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రావడానికి కొంచెం ఒక విండో లాంటిది ఏర్పాటు చేసుకుంటారనమాట. అలాంటిది స్ట్రోమ్ విండో ఒకటి ఉంటుంది. ఆ స్ట్రోమ్ విండో దగ్గరికి వచ్చి లోపల చూస్తుంది. అది అండర్ గ్రౌండ్ గది విండో అనమాట.
లోపల ఒక అమ్మాయికి కాళ్ళు, చేతులు, నోరు కట్టేసి కనబడుతుంది. "నువ్వు అక్కడే ఉన్నావా? నువ్వు ఒక్కదానివే ఉన్నావా?" అని అడుగుతుంది. తను అంటుందనమాట. మాట్లాడలేదు. నోటికి ప్లాస్టర్ ఏసారు కదా! తర్వాత ఒక వైలెట్ డ్రెస్ వేసుకున్న లేడీ, ఆ గెడ్డమోడు ఇద్దరు కారుతో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నారు. బార్బీ వెంటనే దాక్కుంటుంది. ఆ వైలెట్ కలర్ డ్రెస్ వేసుకున్న లేడీ ఆ గెడ్డపోడి భార్య అనమాట. ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయికి భోజనం ఏమి పెట్టొద్దు అని గట్టిగా చెప్తుంది. అలా అయితేనే ఇంకోసారి ఆ అమ్మాయి పారిపోదు అని చెప్తుందనమాట. ఈవిడ తెలుగు సీరియల్ మహిళా విలన్ కన్నా దారుణంగా ఉంది. ఇదంతా చూసి బార్బీ మళ్ళీ ఆ కింద కిటికీ దగ్గరికొచ్చి అద్దం మీద "నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఎలాగైనా కాపాడతాను ప్రామిస్" అని రాస్తుంది. అలాగే "నేను మళ్ళీ తిరిగొస్తాను" అని చెప్పి వెళ్తుంది. అయితే తను ఆ అద్దం మీద రాసేటప్పుడు తన చేతికున్న గ్లౌస్ తీసేస్తదనమాట. అయితే ఆ హ్యాండ్ గ్లౌస్ మాత్రం అక్కడే పడిపోతుంది. తను మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. కారు వెనక తొట్టిని ఓపెన్ చేస్తుంది. ఇది తొట్టి కారనమాట. వెనక వైపు తొట్టిలాగుండే కారు. ఇక్కడ వైలెట్ డ్రెస్ ఏసుకున్న లేడీ ముక్కు నుంచి బ్లడ్ కారుతూ ఉంటే, బయట వచ్చి తుడుచుకుంటున్నప్పుడు, ఆ బార్బీ హ్యాండ్ గ్లౌజు అక్కడ కనబడుతుంది మంచులో. గబగబా ఎళ్లి అక్కడ చూస్తుంది. చెక్ చేసేలోపటికి అక్కడే బార్బీ రాసిన హెల్ప్ చేస్తాను ప్రామిస్ అనే అక్షరాలు కూడా కనబడతాయి అద్దం మీద. అక్కడి నుంచి బార్బీ వెళ్ళిన పాదముద్రలు మంచులో కూడా కనబడతాయి. వెంటనే లోపలికి వెళ్లి తన భర్తని చెడామడా తిట్టేసింది. ఏం జరుగుతుందో అడుగుతుంది. నాకేం తెలీదు. ఇందాక ఓ ముసలావిడొచ్చింది అడ్రెస్ వెతుక్కుంటూ. నేను చెప్పానంతే. అయితే వెంటనే వెళ్ళిపోయింది అని జెప్తాడు. అయితే ఆ ముసలిది ఎక్కడుందో చూద్దాం పద. కనబడితే చంపేద్దాం అని జెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు. బార్బ్ ఆ లేక్ మంచు పైనే తన క్యాబిన్‌ను అక్కడే నిలబెట్టి బయటికి పొగ వదులుతూ ఉంటుంది. అంటే వాళ్ళని అక్కడికి రప్పిస్తుందనమాట. వైలెట్ లేడీ గన్ ఎక్కుపెట్టి ఎవరుంటే వాళ్ళని వెంటనే షూట్ చేసేద్దామని రెడీగా ఉంటది. అలా గన్ పట్టుకొని ఎదరికి వెళ్తూ ఉంటది. అయితే సరిగ్గా ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం డ్రిల్ చేసి వదిలేసిందనమాట. అక్కడికొచ్చేటప్పటికి ఆ మంచు పగిలిపోయి ఆ గెడ్డపోడు అందులో పడిపోతాడు ఆ నదిలోకి. అదంతా మొత్తం నది. ఆ నది పైన మంచు పేరిగిపోయిందనమాట. ఆ విలన్ లేడీ ఎలాగైతే కష్టపడి వాడిని పైకి లేపుతుంది. ఇదంతా దూరం నుంచి బార్బు తన బైనాక్యులర్స్‌లోని చూస్తూ ఉంటుంది. వెంటనే తిరిగి తను వెనక్కి ఆ క్యాబిన్ హౌస్‌కి మళ్ళీ వెళ్తుంది. లోపలికి వెళ్లి కిడ్నాప్ అయిన అమ్మాయితో ఇందాక కిటికీలో ఉండి మాట్లాడింది నేనే అని చెప్తుంది. తర్వాత నేను నిన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాను అని చెప్పి తన మూతికున్న ప్లాస్టర్ తీసేస్తుంది. మళ్ళీ వస్తాను అని చెప్పి తను మళ్ళీ పైకి వెళ్తుంది. అక్కడ ఒక గన్ను దొరుకుతుంది. అక్కడ షింక్‌లో కుళాయి ఓపెన్ చేసేసి వదిలేస్తుంది. స్టవ్ తడిపేస్తది. చలి కాచుకుంటారు కదా! ఆ చలి మంట కాసుకునే మంటలను ఆర్పేస్తది. బట్టల్ని, కిటికీ కర్టెన్స్‌ని అన్నీ తడిపేస్తది. అలా ఎందుకు చేస్తుందో తర్వాత తెలుస్తది మనకి. తర్వాత అక్కడున్న వస్తువులను బట్టి ఆ లేడీ విలను తనొక నర్సని, తనకేదో జబ్బుందని తెలుసుకుంటుంది. అక్కడున్న బ్లాంకెట్స్, కిటికీ కర్టెన్స్ అన్నీ నీట్‌గా తడిపేస్తది. తర్వాత బయటికొచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ వచ్చేస్తుంటే కారు దగ్గర దాక్కొనుంటుంది. తనను చూసేసి షూట్ చేస్తుంది విలన్‌గెత్తి. బార్బీకి భుజానికి గాయం అవుతుంది. తర్వాత తప్పించుకొని పారిపోతది. తర్వాత వీళ్ళు ఇంట్లోకెళ్ళి చూసేటప్పటికి ఇల్లు మొత్తం వాటర్ వదిలేసి నీటితో నిండిపోయి ఉంటది. ఎక్కడికక్కడ నీళ్లొచ్చేస్తూ ఉంటాయి. అయితే ఈ గడ్డపోడు మంచు నీళ్ళలో పడిపోయాడు గదా! వాడికిప్పుడు ఖచ్చితంగా వేడి కావాలి. కానీ అక్కడ పొడి బట్టలేమీ లేవు. స్టవ్ లేదు. నిప్పు లేదు. అందుకే బార్బీ అక్కడ ఉన్నవన్నీ తడిపేస్తదనమాట. వెంటనే విలన్‌గెత్తే తనకి గుర్తొస్తుంది కారులో దుప్పట్లున్నాయని. వెంటనే తన భర్తని ట్రక్‌లోకి తీసుకెళ్తుంది. బార్బీ తన కారులోకొచ్చి తన వ్యాన్‌లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో తనకు తాను ట్రీట్‌మెంట్ చేసుకుంటుంటది. తర్వాత క్యాబిన్ దగ్గరకొచ్చి కిందున్న మంచు తీసి తనకు తగిలిన గాయం చోట పెట్టుకుంటుంది. అప్పుడే తన భర్త తనకి ప్రపోజ్ చేయడం, ఈ విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. తర్వాత ఆ ఇంట్లోంచి తీసుకొచ్చిన గన్ కూడా తన దగ్గర పెట్టుకుంటుంది. తర్వాత ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని బయలుదేరుతుంది. తర్వాత కారులో ఉన్న బ్లాంకెట్స్‌ని గడ్డపోడు కప్పుకుంటాడు. తర్వాత లోపలికొచ్చి బట్టలేసుకుంటాడు. ఆ తర్వాత కిడ్నాప్ అయిన అమ్మాయిని తీసుకొని కారులో మళ్ళీ లేక్ దగ్గరికి బయలుదేరతారు. అక్కడ సామాను సరిగ్గా తీసుకురావడం లేదని మొగుడిని ఒక్క పీకు పీకుతుంది. ఆడు కుయ్యో మర్రో అని ఏడుస్తూ వాళ్ళ వెనకాతలే నడుస్తాడు. ఆ తర్వాత అందరూ ఆ లేక్ దగ్గరికి చేరుకుంటారు. లగేజ్‌ని ఆ లేక్ పైనే వాడు ఈడ్చుకుంటూ వస్తూ ఉంటాడు. దూరం నుంచి బార్బు ఇదంతా బైనాక్యులర్ నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. తర్వాత అక్కడ వాడు ఒక టెంట్ వేస్తూ ఉంటాడు. అక్కడ వాడు ఏం చేస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అయితే తను మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అక్కడ లోపల అమ్మాయి ఉండదు.
ఇల్లంతా చూసి అక్కడ కొన్ని మెడిసిన్స్ తీసుకుంటుంది. అలాగే అక్కడ కొన్ని సర్జరీకి కావాల్సిన వస్తువులు కూడా ఉంటాయి. చేతికి కుట్లు వేయడానికి కావాల్సిన సామాన్లు కూడా ఉంటాయి. వెంటనే తను ఆ దారంతోటి తన చేతికి తగిలిన గాయానికి కుట్లు వేసుకుంటూ ఉంటుంది. తర్వాత బయటకొచ్చి చూసేటప్పటికి అక్కడ కారు కనబడుతది. ఆ కారులో రేడియో ట్రాన్స్‌మిటర్ ఆన్ చేస్తుంది. ఆ రేడియో ట్రాన్స్‌మిటర్‌లోంచి తన సెక్యూరిటీ వాళ్ళకి కంప్లెయింట్ చేస్తుంది. తన అడ్రెస్ కూడా చెప్తుంది. అయితే ఈ అడ్రెస్ పూర్తిగా చెప్పేలోపు ఆ గెడ్డమోడొచ్చి తనని కారులోంచి బయటికి లాగేస్తాడు. అక్కడ ఉన్న వెపన్ తోటి చంపబోతుంటే బార్బు మేకుల్లాగే సుత్తుంటది కదా! దాంతోటి ఆ గెడ్డపోడి కాలు మీద గట్టిగా ఒక్కటేస్తది. వాడి పాదం పగిలిపోద్ది. రక్తం కారిపోతూ ఉంటది. వాడు కుయ్యో, ముర్రో అంటూ అరుస్తూ ఉంటాడు. తర్వాత తన దగ్గరున్న గన్నతోటి ఆ గడ్డం వాడికి గురిపెడతది. కారు లోపల చూస్తే రేడియో ట్రాన్స్‌మిటర్ వైర్ తెగిపోయి ఉంటది. గన్న వాడికి గురిపెట్టి "ఇక్కడ ఏం జరుగుతుందిరా?" అని అడుగుతది. ఆవిడ తన భార్యని, తన భార్య నర్సని, అయితే తనకి లివర్ చెడిపోయిందని, తను డోనర్ గురించి చూస్తున్నప్పుడు ఈ కిడ్నాప్ అయిన పిల్ల సూసైడ్ చేసుకొని హాస్పిటల్‌కొచ్చిందని, తను ఎలాగా చనిపోవాలనుకుంటుంది కదా! అని చెప్పి, ఆ పిల్లనే కిడ్నాప్ చేసి, తన లివర్‌ని తీసుకుందామని చూస్తుందని చెప్తాడు. ఇప్పుడు ఆ పిల్ల బతుకుదాం అనుకుంటుందని, అయినా తన భార్య తన మాట వినట్లేదని చెప్తాడు. ఆ అమ్మాయిని ఆ టెంట్ దగ్గరికే తీసుకెళ్ళుంటుంది అని చెప్తాడు. అయితే తనకు ఒంట్లో బాలేదని ఎలాగైనా హాస్పిటల్‌కి వెళ్ళాలని తనని వదిలేయమని బతిమాలుతాడు. సరే నువ్వెళ్లి ఊర్లోకి వెళ్ళి పోలీసులకి చెప్పి, అలాగే హాస్పిటల్‌కి వెళ్ళిపో. నేను నిన్ను వదిలేస్తున్నాను అని జాలిపడి వదిలేస్తుంది. అయితే వాడు కూడా మంచివాడే. వాడు ఆ బార్బు ఉంగరం తనకు దొరుకుతుంది. అది తిరిగి ఆవిడకిచ్చేస్తాడు. అలాగే వాడు వెళ్తూ, వెళ్తూ ఆ గన్నకి కావాల్సిన బుల్లెట్స్ కూడా ఇచ్చేస్తాడనమాట. బార్బు ఆ బుల్లెట్స్‌ని తీసుకుంటుంది. ఆ గెడ్డమోడు కారేసుకొని వెళ్ళిపోతాడు. అయితే దారిలో తన భార్య తిరిగి కారులో ఎదురుగా వస్తుంది. వాడు కారు దిగి భార్య దగ్గరికి కుంటుకుంటూ వెళ్తూ, ఏడుస్తూ జరిగింది చెప్తాడు. దాంతో "ఏరా నువ్వు నా చావునే కోరుకుంటావా?" అని వాడితోటి గొడవ దిగుతుంది. తెలుగు సీరియల్స్‌లో లేడీ విలన్‌లాగా రెచ్చిపోతది. వాడి గన్న గురిపెడుతుంది. తర్వాత ఇక్కడ బార్బు వాడిచ్చిన బుల్లెట్స్ తీసి తన గన్‌లో వేసుకుంటుంది. అలాగే తన భర్తతో లేక్ దగ్గర దిగిన ఫోటో చూసుకొని మళ్ళీ గతం గుర్తొస్తది. తను కారు దగ్గరకొచ్చి కారుని పైనుంచి కిందకి తోస్తున్నప్పుడు కూడా తన గతం ఒక్కసారి గుర్తొస్తది. ఆ టైంలో తను ప్రెగ్నెంట్‌గా ఉండేది. ఒకసారి గతంలో తనకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అది తలుచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా తన కారుని అలా పైనుంచి కిందకి తోస్తూ ఉంటే, తర్వాత తనకి అబార్షన్ అయిందని తన భర్త తనకి ధైర్యం చెప్పడం ఇవన్నీ గుర్తొస్తాయి. ఇక తను తల్లి కాలేదని కూడా తెలుసుకుంటుంది. అయితే కారు కిందకి వెళ్ళినా కూడా కారుకి ఏమీ కాక అలాగే ఉండడంతోటి కారు పెట్రోల్ ట్యాంకు డోరు తీసి అందులో క్లాత్ వేసి నిప్పంటిస్తది. అయితే అది కొంతసేపు వెలిగి తర్వాత ఆరిపోద్ది. "నిప్పు వెలగవే తల్లి" అనుకుంటూ మళ్ళీ దగ్గరికి వెళ్లి లోపల కారు పెట్రోల్ ట్యాంకు ఒక్కసారిగా మంట అంటుకుంటుంది. అంటుకొని అక్కడే అది భడేలని పేలిపోతది. అక్కడి నుంచి ఒక దట్టమైన పొగ పైకి లేస్తుంది. అంటే అక్కడి అడ్రెస్ సెక్యూరిటీ వాళ్ళకి తెలియజేయడం గురించి తన కారుని తనే తగలబెట్టేసుకుంటుందనమాట. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకొచ్చేస్తుంది. అక్కడ కారులో వస్తున్న సెక్యూరిటీ వాళ్ళని ఆపుతుంది. సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ కారు ఆపి తనని 2 చేతులు పైకెత్తమంటారు. అయితే తను ఒక చెయ్యెత్తి రెండో చెయ్యి దెబ్బ తగిలిందని రెండో చెయ్యిని ఎత్తలేనని చెప్తుంది. అయితే రేడియోలో మాట్లాడింది మీరేనా? అని అడుగుతాడు. అవును నేనే అని చెప్తుంది. మీకు అడ్రస్ తెలియడం కోసం నా కారుని కూడా కాల్చేశానని చెప్తుంది. అయితే అక్కడ మొత్తం విషయం చెప్పేస్తుంది. అయితే ఇక్కడ విషయం మేము చూసుకుంటాం. ముందు మీ దగ్గర ఆయుధాలేమైనా ఉంటే ఇచ్చేయండి అని గన్ గురిపెడతాడు. బార్బీకి ఇష్టం లేకపోయినా తన దగ్గరున్న గన్ తీసి వాళ్ళకిచ్చేస్తుంది. తర్వాత వీళ్ళంతా కారులో ఆ క్యాబిన్ హౌస్ దగ్గరికి బయలుదేరతారు. అక్కడ ఆ ఇంటి ముందు ఎవరు కనపడరు. బయట వెయిట్ చేయకుండా ఆ ఇంట్లోకి వెళ్దామని ఇద్దరు దిగుతారు. బార్బీ వద్దురా తప్పురా దాంతో మీరు పెట్టుకోవద్దు. అది సీరియల్‌లో విలన్ కన్నా పెద్ద విలను అని చెప్తది. అయినా వినిపించుకుంటారా? వినిపించుకోరు. అయితే వీళ్ళు అలా నడుస్తూ వీళ్ళు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే లోపలికి అక్కడ ఒక కారు ఉంటది. ఆ కారు డోర్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోతారు. ఇంతలో ఓ పక్క నుంచి ఆ వైలెట్ లేడీ అంటే విలన్ లేడీ వచ్చి వీళ్ళిద్దరిని షూట్ చేసేస్తది. ఆ కారులో తన భర్తనే చంపేసిందనమాట. తర్వాత తను గన్ తోటి బార్బీ మీద షూట్ చేస్తుంది. బార్బీ కారులో ఉంటది. అయితే ఎలాగైనా తప్పించుకుందామని చూస్తుంది. బార్బీ గన్‌ని సెక్యూరిటీ వాళ్ళు అక్కడ లాకర్‌లో దాచేస్తారనమాట. అయితే ఆ లాకర్‌ని ఎలాగైతే ఓపెన్ చేద్దామని ట్రై చేసి, ఎలాగైతే గన్నని లాకర్‌లోంచి బయటకి తీస్తుంది. వెంటనే కారులోంచి బయటకు పడి కింద పడుకొని, ఆ లేడీ విలన్ మీద షూట్ చేస్తది. బుల్లెట్లు వరుసగా పేలుస్తుంటది. అయితే విలన్‌కి కాలికి బుల్లెట్ తగిలి పడిపోద్ది. బార్బీ దగ్గర ఉన్న గన్‌లో బుల్లెట్స్ అన్నీ అయిపోతాయన్నమాట.
బార్బ్ గబగబా పరిగెత్తుకెళ్ళి ముందు పడిపోయిన వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ దగ్గర గన్ తీసుకుందామని ప్రయత్నిస్తుంది. కానీ ఈలోపు వెనక నుంచి విలను ఈవిడ మీద ఫైర్ చేస్తూ ఉంటే ఇంకెలా అవ్వదని కారు ముందుకెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు చూస్తే కారులో ఆ గెడ్డమోడు చచ్చిపోయి ఉంటాడనమాట. తనని చంపేసింది. ఇంకా వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఆ ఇంటి పక్కన క్యాబిన్ దగ్గర వచ్చి దాక్కుంటది. ఈ విలన్ లేడీ గన్నతోటి పైనున్న చెక్కల్ని షూట్ చేస్తదనమాట. ఆ చెక్క సన్‌షైడ్ వచ్చి ఈవిడ మీద పడి బార్బీ మీద పడితే బార్బీ స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఇప్పుడు బార్బీ వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయి ఉంటారు. తన భర్త ఏదో జబ్బుతో ఉంటాడు. తను అలా నెమ్మదిగా మాట్లాడుతూ బుర్ర పక్కకి వాల్చేస్తాడు. అలాగే చనిపోయి ఉంటాడు. ఇక్కడ బార్బీకి మళ్ళీ మెలుకువొచ్చి చూస్తే లోపల తనని, ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిని ఒకే రూమ్‌లో బంధించి ఇద్దరి చేతులకి బేడీలు వేసుంటాయి. అయితే ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి దగ్గర ఉన్న పొడిగాటి షూస్ తీసుకొని, ఆ అటక పైన ఉన్న సామాన్లన్నీ లాగుతుంది. అవి కింద పడిపోతాయి. అందులోంచి ఐరన్ బాక్స్ కొన్ని సామాన్లు తీసుకొని, తనను బంధించిన ఐరన్ చైన్‌ని మేకుతో గట్టిగా కొట్టి, చైన్‌ని పట్టుకొని లాగుతుంది. ముందు రాదు. కానీ తర్వాత ఎలాగైతే ప్రయత్నించి తను ఎలాగైతే విడిపించుకుంటుంది. అలాగే ఆ అమ్మాయికి షూస్ మళ్ళీ ఏసేస్తుంది. తర్వాత పైకెళ్ళి చూస్తది. పైన డోర్ లాక్ చేసి ఉంటది. ఇలా కాదని మళ్ళీ కిందకొచ్చేస్తుంది. అయితే స్ట్రాంగ్ విండో గురించి చెప్తుంది ఆ అమ్మాయి. తను మళ్ళీ ఆ స్ట్రోమ్ విండో దగ్గరికెళ్ళి కష్టపడి ఆ స్ట్రోమ్ విండోని ఓపెన్ చేస్తది. అయితే సరిగ్గా అప్పుడే ఆ పక్కనే ఆ లేడీ విలన్ కుంటుకుంటూ వచ్చి అక్కడే ఉంటుంది. "మీరు నా నుండి తప్పించుకోలేరే" అని పాత తెలుగు సినిమాల్లో మంత్రగత్తెల్లా నవ్వుతుందనమాట. బార్బ్ లోపలికి వెళ్లి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ లేడీ విలన్ మళ్ళీ ఆ డోర్‌ని క్లోజ్ చేస్తుంది పాపం. తర్వాత మళ్ళీ తన గతం గుర్తొస్తది. లాయర్ వచ్చి తన భర్త రాసిన వీలునామా చదివి వినిపిస్తాడు. తన భర్త ఆస్తి అంతా ఇస్తాడు. తర్వాత ఆస్తి ఇస్తూ కూడా తన అస్థికల్ని హిల్డా లేక్‌లో కలపాలని, అది తన చివరి కోరికని తన వీలునామాలో రాయించాడు. అక్కడికి వెళ్ళే మ్యాప్ కూడా ఆ బాక్స్‌లోనే ఉంటుంది. ఇవన్నీ లాయరు బార్బీకి అప్పచెప్తాడు. తర్వాత ఆ విలన్ లేడీ వాళ్ళిద్దరిని బందీలుగా చేసి హెల్డా నది పైకి తీసుకొస్తూ ఉంటుంది. బార్బ్ ఆ సామాన్లు పాపం అలాగే నెమ్మదిగా ఈడ్చుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ గడ్డపోడు వేసిన టెంట్ ఉంది కదా! ఆ దగ్గరికి తీసుకెళ్తదనమాట. లోపలికెళ్ళిన తర్వాత "నీ కాలికి దెబ్బ తగిలింది. ముందు కట్టు కట్టుకో. లేపోతే చచ్చిపోతావు" అని చెప్తుంది. బార్బ్ పాపం. "నోరు మూసుకోవే ముసలి" అని తిడతది. తర్వాత "ఆ అమ్మాయిని వదిలేయి. నీకు మంచిది కాదు. ఆ అమ్మాయికి చాలా జీవితం ఉంది" అని చెప్తుంది. "నువ్వు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టు. లేకపోతే ఇద్దరిని లేపేస్తాను" అని గన్ గురిపెట్టి వార్నింగ్ ఇస్తుంది ఆ విలన్ లేడీ. ఇక చేసేది లేక బార్బ్ ఆ అమ్మాయిని నెమ్మదిగా తీసుకొస్తుంది. అయితే ఆ అమ్మాయి చేతిలో మేకు మాత్రం అలాగే ఉంటుంది. ఆ అమ్మాయిని అక్కడున్న బెడ్ పైన పడుకోబెట్టి, టేప్ తీసి తనని నెమ్మదిగా కట్టేయడం ప్రారంభిస్తుంది. అయితే ఆ అమ్మాయి తప్పించుకోవడానికి వీలుగా కొంచెం లూజ్‌గానే టేపుతో కడుతుంది. కట్టేసిన తర్వాత బార్బీని ఆ విలనగత్తె ఏమాత్రం కనికరం లేకుండా గన్ తీసి షూట్ చేస్తుంది. బార్బీ పాపం అక్కడే పడిపోద్ది. తర్వాత ఆ విలన్ లేడీ ఆపరేషన్ సామాను తీసుకొని ఆ అమ్మాయి పొట్ట దగ్గర, లివర్ దగ్గర టెస్ట్ చేస్తది. అదే టైంలో తన ముక్కు నుంచి బ్లడ్ కూడా కింద పడిపోతూ ఉంటది. అంటే తనకి స్టేజ్ దాటిపోతుందనమాట. తర్వాత అక్కడున్న టిష్యూ తోటి ఆ బ్లడ్‌ని క్లీన్ చేసేస్తుంది. కిడ్నాప్ అయిన అమ్మాయి పొట్ట మీద కటింగ్ కోసం మార్క్ కూడా పెట్టేస్తుంది. లివర్‌ని తీసేద్దామని. అయితే ఈలోపు కత్తి తీసి కట్ చేద్దాం అనే టైంలో బార్బ్ లేచి ఒక్కసారిగా ఆమె మీద పడిపోద్ది. ఇద్దరు అక్కడున్న సామాన్లపై పడిపోతారు. బార్బ్ చావుకు భయపడకుండా తెగించేసింది. ఈ విలన్ లేడీ గన్ తీసి షూట్ చేద్దాం అనుకుంటుంది. కానీ అవ్వదు. ఇద్దరు పెనుగులాడుతుంటారు. ఈ పెనుగులాటలో మంటలో కొన్ని సామాన్లు పడి మంటలు పెద్దవైపోతాయి. ఇద్దరు పెనుగులాడుతూ ఉంటారు. గన్నని దూరంగా కాలుతో తన్నేస్తుంది బార్బ్. తర్వాత ఇద్దరు కొట్టుకొని ఉంటారన్నమాట. ఇక టెంట్ మొత్తం నిప్పంటుకుంటుంది. గన్నతో బార్బీని శుభ్రంగా చితక్కొట్టేస్తుంటది విలన్ లేడీ. విలన్ లేడీ గన్‌తో కాల్చేస్తది. కానీ బార్బ్ సైడ్‌కి తప్పుకుంటది. గన్‌లో బుల్లెట్లు అయిపోతాయి. అప్పుడు బార్బీ దగ్గర ఉన్న గ్రీన్ కలర్ బాక్సు లాగేసుకుంటది. అది తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది ఆ విలన్ లేడీ. ఆ బాక్స్‌ని ఏమీ చెయ్యొద్దని బతిమాలుతుంది పాపం బార్బ్. అది ఓపెన్ చేసి చూస్తే తన భర్త కార్‌లకి సంబంధించిన అస్థికలుంటాయి. తనను వదిలేయమని బాక్స్ తిరిగిచ్చేయమని బతిమాలుకుంటుంది. విలన్ లేడీ ఆ బాక్స్‌ని అక్కడే పడేస్తది. బార్బ్ ఆ బాక్స్‌ని జాగ్రత్తగా మళ్ళీ తన గుండెల్లో దాచుకుంటుంది. అయితే ఈ లోపల టెంట్‌లో నిప్పు మొత్తం చెలరేగిపోయి టెంట్ మొత్తం అంటుకుపోతుంది. లేడీ విలన్ దగ్గరున్న గన్‌లో బుల్లెట్స్ లేవు. అందుకే అక్కడున్న నదిలోకి ఆ బార్బీని తోసి చంపేద్దామని బార్బీని ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటుంది ఆ విలన్ లేడీ. ఈలోగా అతి కష్టం మీద కిడ్నాప్ అయిన అమ్మాయి టెంట్‌లోంచి తప్పించుకుంటూ బయటకొచ్చేస్తుంది.
ఇద్దరు దూరం నుంచి ఆ అమ్మాయిని చూస్తారు. సరిగ్గా అదే టైంలో బార్బు ఆ విలన్ లేడీని ఒక్క తూపు తోస్తది. అదేమో వెల్లకిలా పడిపోతది. బార్బీ తన చేతిలోకున్న బేడీలు గొలుసుంటది కదా! ఆ గొలుసు తీసి, ఆ విలన్ లేడీ కాళ్ళకి కట్టేస్తది. కట్టేసి, అలా తను ఆ గోతిలో అంటే నదిలో పడిపోద్దనమాట. తనతో పాటుగా లేడీ విలన్ కూడా ఆ లేక్‌లోకి లాగేస్తూ ఉంటది. ఇద్దరు కలిపి అందులో జారిపోతారు. ఇద్దరు అలా నిలువుగా కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. పైనుంచి కిడ్నాప్ అయిన అమ్మాయి దగ్గరికొచ్చి చూస్తుంది కానీ, వాళ్ళని కాపాడడానికి అవకాశమే లేదు. లేడీ విలను మునిగిపోతూ అరుద్దామని నోరు తెరుస్తూ కొట్టుకుంటూ ఉంటది. పైకెళ్దామని ఎంత ప్రయత్నిస్తుంది గానీ, బార్బ్ తనని కిందకి లాగేస్తూ ఉంటది. అలా కిందకి వచ్చేస్తుంది. ఈ లోపులో పైన ఉన్న బార్బు తన భర్త కార్లతో దిగిన ఫోటో ఆ కిడ్నాప్ అయిన అమ్మాయికి కనబడుతుంది. ఆ అమ్మాయి ఆ ఫోటోని చూసి తీస్తుంది. కింద నీటిలో బార్బు తన భర్త అస్థికలో ఉన్న బాక్స్‌ని ఓపెన్ చేసి, ఆ అస్థికల్ని ఆ బూడిదని మొత్తం ఆ నదిలో కలిపేస్తది. అదే తన భర్త చివరి కోరికనమాట. ఆ బూడిద మొత్తం అంతా ఆ నదిలో తన భర్తకి ఆఖరి కోరిక ప్రకారంగా అందులో కలిపేస్తూ ఉంటుంది. పైన కిడ్నాప్ అయిన అమ్మాయి ఆ ఫోటో చూస్తూ ఉంటుంది. అది 1982లో దిగిన ఫోటో. పోలరాయిడ్ ఫోటో అనమాట. అలా బార్బు తన ప్రాణాలిచ్చి ఒక అమ్మాయిని కాపాడుతుంది. ఈ భార్యాభర్తలిద్దరూ కూడా మొదట డేటింగ్ వచ్చిన ప్రదేశం ఇదే. అప్పుడు తీసుకున్న ఫోటో ఇక్కడిదే. ఫోటో తీసుకుంటూ ఇద్దరు చీర్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడితో సినిమా ముగుస్తుంది. కిడ్నాప్ అయిన అమ్మాయి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా అలా ముగిసి పేర్లొస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ఎక్స్‌ప్లనేషన్‌గా కావాలంటే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.